హాయ్ అండి. ఒక సింపుల్ స్నాక్ రెసిపీ దాల్మోద్ మిక్చర్ ఇంట్లోనే బయట షాప్‌లో కొనేదానికంటే తక్కువ ఖర్చుతోటి హైజీన్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ దీనికోసం పొట్టుతో ఉన్నటువంటి ఎర్ర కందిపప్పును తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత మళ్ళీ 2 సార్లు శుభ్రంగా కడిగి ఇలా వడకట్టుకోవాలి. వీటన్నిటిని ఒక పొడి కాటన్ క్లాత్‌లో వేసుకొని ఫ్యాన్ కింద తడంతా ఆరిపోయేలాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత సన్న కారపూస కోసం ఒక ప్లేట్‌లోకి శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగ మెత్తటి ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు సాఫ్ట్‌గా కలుపుకోవాలి పిండి. అప్పుడే కారపూస మంచిగా వస్తుంది. తర్వాత మురుకులు కొట్టడానికి ఇలా సన్నని ప్లేట్ తీసుకొని ఇందులో పిండంతా వేసుకొని కాగినటువంటి నూనెలో ఇలా ఒత్తుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది. లేదంటే మాడిపోతుంది. తర్వాత ఈ ఎర్ర కందిపప్పుని ఇలా ఆయిల్‌లో వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే అన్ని గింజలు కూడా ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఎర్ర కందిపప్పు, అలాగే సన్న కారాసు, జీడిపప్పు, కరివేపాకు వేసుకొని మీ కారానికి తగ్గట్టు కారం, సాల్ట్, అలాగే జీలకర్ర పొడి వేసుకొని ఈ మిక్చర్‌కి అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవడం అంతే అండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో కూడా పెట్టి పంపియొచ్చు. ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.